భారతీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతకపరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. చాలా మందికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రిపోర్ట్స్ చూపించుకున్నప్పటికీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఏముండదు, అయినప్పటికీ కూడా ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాస్తు సమస్యలు ఉన్నా, పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం మాట్లాడాలి అనుకున్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి, చక్కటి పరిహారాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లేదు మేము పర్సనల్గా కలవాలి అని అనుకునే వాళ్ళు మరి నంబర్స్ నోట్ చేసుకుంటారు కదా. మరి లైవ్ అనంతరం కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని నేరుగా చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండకపోవచ్చు. మరి మీరు అస్సలు కూడా బాధపడని అవసరం లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఎటువంటి సమస్య ఉన్న నిరభ్యంతరంగా మీరు చక్కగా లైవ్లో మాట్లాడవచ్చు. ఇబ్బంది అనిపిస్తే మీరు పర్సనల్గా కలవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ అనారోగ్య సమస్యల ఎలాగో వెంటాడుతున్నారు చాలా వరకు కూడా. ఈ మధ్య అయితే ఒక 25-30 నుంచి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు, జంక్ ఫుడ్ ఉండొచ్చు, ఏ ఆలోచనలు ఉండొచ్చు, అయితే మానసికంగా కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇన్నర్ గా కూడా అది కూడా అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. ఇన్నర్ గా ఫస్ట్ బాధపడితే, ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలా మంది కూడా ఈ అమావాస్య నాడు టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. జనరల్ గా కూడా ఫస్ట్ అసలు మానసిక సమస్యల నుండి బయటపడాలంటే ఏం పరిహారం చెప్తారు? కాకపోతే వాస్తవంగా దీని గురించి కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం, మానసిక రోగానికి మందు లేదు అని అంటారు. మొట్టమొదలు డాక్టర్ గారి దగ్గరికి ఏదన్నా సరే ఒక సమస్య ఉంది అంటే మనం వెళ్ళి పలానా ప్రాబ్లం అని చెప్తాం. కానీ మానసిక సమస్యకి అన్నప్పుడు వాడికి ప్రశాంతతే మెయిన్ అవసరం. అనవసరంగా ఆలోచించకూడదు. నెంబర్ 1. అసలు ఎక్కువ మంది అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొక ఫోబియా ఏంటంటే లేనిదాన్ని ఉన్నదిగా భావించి కూడా బాధపడుతూ ఉంటారు. అక్కడ ఏముండదు కానీ ఏదో ఉన్నట్టుగా భావిస్తారు. దానివల్ల కూడా అంటే ఆ ఫోబియాతో కూడా చాలామంది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకని అలాగే కొంతమంది బయటికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతుంటారు, అలా బాధపడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, లేదా పిల్లలు సమస్య కావచ్చు. పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు మదనపడిపోతూ ఉంటారు. అది బయటకు గట్టిగా కోపం చేసే రోజులు కాదు, గట్టిగా కోపం చేయలేరు, మందలించకుండా ఉండలేరు. ఆ సమస్య కావచ్చు. ఇలా అంటే 1-2 అని కాదు, ఆర్థిక సమస్యలు కూడా. మాకు అపాయింట్మెంట్ తీసుకొని నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలా కలిశారు. ఏదో కాస్తా కూస్తా దాచుకున్న డబ్బులు వడ్డీ ఎక్కువ వస్తుందని ఎవరికో ఇస్తారు. వాళ్ళు వడ్డీ అనేది ఏదో 5-6 నెలలు కట్టి ఆ తర్వాత వడ్డీ ఇవ్వరు, అసలు ఇవ్వరు, ఏది ఇవ్వరు. దాంతో ఇంట్లో మగవాళ్ళకి చెప్పుకోలేరు, బాధపడుతుంటారు, వాళ్ళు ఇవ్వరు. సో ఇలా కూడా రకరకాలుగా బాధపడితే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు తెలియచేసేది, మానసికంగా కృంగిపోతున్నప్పుడు మాత్రం ఈ శక్తి కంకణము అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సర్వసిద్ధిమాల, శక్తి కంకణం, ఈ రెండు కూడా. అలాగే మరొకటి, ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళిని చదువుకోవటం మంచి పరిహారం. వాస్తవంగా లలిత సహస్రనామావళి రోజు 3 సార్లు చొప్పున ఒక 43 రోజుల పాటు కనుక చదవటము ఉత్తమోత్తమం. అంటే మనం మాటలతో చెప్పిన దానికంటే ప్రాక్టికల్గా వాడు చదివి చూస్తే ఆ ఫీలింగ్ అనేది వాడికి తెలుస్తుంది. అందులో నుంచి బయటపడగలుగుతారు, చాలా సునాయాసంగా బయటికి రాగలుగుతారు. బాగా వివరించారమ్మా. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం. ఓకే, మాట్లాడండి అమ్మ. ఉన్నారు, చెప్పండి నాన్న. నమస్తే అమ్మా, బాగున్నారా? మా శుభాశీస్సులు. చెప్పండి తల్లి. అమ్మ, మా మ్యారేజ్ గురించి తెలుసుకొని కాల్ చేస్తాను. చాలా చెప్పినాను. ఎండ నుంచి ట్రై చేస్తున్నాము, ఏవి సెట్ కావడం లేదు. ఓకే, ఏమన్నా జాబా? కాదండి, మ్యారేజ్. నువ్వు జాబ్ చేస్తున్నావా? లేదండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా? 10/1/1997. ఓకే. మంచి చక్కని పరిహారం తెలియచేస్తాను, అదొకటి నోట్ చేసుకున్నానా. నెంబర్ 1, వెంకటేశ్వర స్వామి వారికి చేయటం అనేది తెలియచేస్తాను. 7 శనివారాలు, మరొక శనివారం వడ్డీ అని అంటాము. 8 శనివారాల పాటు మీరు వరిపిండి, అందులో కొద్దిగా బెల్లం వేసి నీళ్లు పోసి కలిపి మన ప్రమిదలా చేసుకోండి. Please stop using ChatGPT and Canva like children's toys. So what should I do then?
First, stop scrolling. Second, download Cursive. Third, use it for 15 minutes a day. And అందరూ కూడా చేయవచ్చు. మీరు ప్రధానంగా ఈ పరిహారం చేయండి. ఆ విధంగా చేసిన తర్వాత ఈ ప్రమిద చక్కగా వెలుగుతూ ఉన్నప్పుడు యూ షేప్ తోటి పసుపుతోటి యూ షేప్ పెట్టండి. మధ్యలో కుంకుమని ఇట్లా పొడవుగా పెట్టండి, అంటే వెంకటేశ్వర స్వామి వారి నామము అన్నట్టు. ఆ విధంగా పెట్టిన తర్వాత మీరు ఏదైనా స్వామివారిది వజ్రకవచం కానీ గోవిందనామాలు కానీ అవి చదువుకోండి. అవి చదివిన తర్వాత పాలు, కొంచెం బెల్లము, అరటిపండు ఈ 3 కూడా కలిపి నైవేద్యం పెట్టండి. ఇలా 7 శనివారాలు, మరి వడ్డీ కాసులవాడు కాబట్టి మరొక శనివారం వడ్డీ, అంటే 8 శనివారాల పాటు మీరు ఈ విధంగా ఆచరించండి. ఈ ఒక్కటే కోరిక అనుకోండి, నాన్న త్వరగా వివాహం జరగాలి అని చెప్పి ఆ ఒక్క కోరిక అనుకొని మీరు చేయండి. దాదాపుగా 7-8 శనివారాల లోపుగానే మీకు వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే శ్రీచక్రము అని ఎప్పుడూ కూడా తెలియచేస్తుంటాను. అది మనసులో కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పెట్టమని చెప్పి తెలియచేస్తుంటా. అదేమీ పూజ చేసేటువంటి వస్తువు కాదు. సో ఆ శ్రీచక్రం అనేది ఆ వస్తువును ఒకటి మీరు పోస్టల్ ద్వారా తెప్పించుకొని మన ఆఫీస్కి కాల్ చేసి తెప్పించుకొని బీరువా లాకరులో అమ్మని పెట్టమనమ్మ. అతి త్వరగా నీకు వివాహం జరగాలి అని చెప్పి అనుకొని అమ్మ గనక అది బీరువా లాకరులో పెడితే అతి త్వరగా వివాహం జరుగుతుంది. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగేశ్వర్. ఓకే, అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాన్న సమస్య ఏంటో. నమస్కారం అమ్మా. మేము వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చాము, ఇవ్వట్లేదండి వాళ్ళు. ఓకే అవుతుంది. ఓకే ఓకే, దానికి ఒక పరిహారం అమ్మా చెప్తాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. మీకు ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంది అందుబాటులో. ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా దాని వివరాలు అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేస్తే తెలియజేస్తారమ్మా. అలాగే ప్రస్తుతం మీరు అడిగినటువంటి దానికి నేను ధన ఆకర్షణ శిల అని చెప్పేసి ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాను. అది ఒక్కసారి కలెక్ట్ చేసుకోండి, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కలెక్ట్ చేసుకొని అది మీ దగ్గర ఉంచుకొని మీకు ఎవరైతే డబ్బు మరి ఆ బాకీ ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ధనాకర్షణ శిల దగ్గర ఉంచుకొని మీరు వెళ్ళి అడగండి. అంతకాదు కొంతైనా సరే తప్పనిసరిగా మీకు అందజేస్తాడు. దానితో పాటు శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కూడా కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో ఒక్క కోరిక అనేది అనుకొని మీరు పెట్టండి. తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. దీనితో పాటుగా మీరు చేయవలసింది విష్ణు సహస్రనామావళిని 108 రోజుల పాటు రోజు ఒకసారి చొప్పున విష్ణు సహస్రనామావళిని చదవండి. ఎవరైనా సరే చదవలేని పక్షంలో దాన్ని వినటానికైనా ప్రయత్నం చేయటం చాలా చాలా మంచిది. ఇప్పుడు చెప్పేటువంటి ఎవరైనా సరే కాలర్ అడిగారు, వాళ్ళకి సమాధానం చెప్తున్నాను అని అంటే అది యూనివర్సల్గా అందరూ కూడా చేయవచ్చు నాన్న. అలాగే వీళ్ళని ఇంకా ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా మంచిది. ఓకే, ఇప్పుడు అతనికి ఎవరికో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి లైన్ కలిసింది కాబట్టి మాట్లాడాడు. చాలా మంది అమ్మ ఎవరో గురువులు ఎవరో అన్నారు ఈ 2026లో అంటే డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఇస్తే మాత్రం వెనక్కి రావు అని. 26 అనే కాదు, వాస్తవంగా ఎవరైనా సరే ఇప్పుడు తెలియజేసేది అది. ఒకవేళ ఇవ్వవలసి వచ్చి ఇచ్చారు అని అంటే వాళ్ళ శక్తి కొద్దీ ఇవ్వటం, ఇక మళ్ళీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు ఎంతైనా డొనేట్ చేయటం అని అంటారు. అంతవరకే డొనేట్ చేయాలి తప్పించి అప్పుగా ఇచ్చి వాడు వడ్డీ ఏదో ఇస్తారేమో అనుకుంటే అసలు రాదు, వడ్డీ రాదు. అసలు ఆ ఆశ అనేటువంటిది ఉండకపోవటం చాలా మంచిది. ఓకే అమ్మ, మరో కాల్ చూద్దాము. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజలక్ష్మి అండి. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, త్వరగా చెప్పండి. నమస్తే అమ్మ, మా బాబు గురించి తెలుసుకున్నామని. అడుగు నాన్న. బాబు డేట్ ఆఫ్ బర్త్ 2/11/1985 అమ్మా. అమ్మా ఏం అడగాలి? 9:30 డైవర్స్ గురించి అశోక్ కుమార్ బాబు. ఏమడుగుతున్నారు? డైవర్స్ కోర్టు వేస్తున్నాము, అది ఇంకా కొలిక్కి రావట్లేదమ్మా. డైవర్స్ అనేది ఇంకా కొలిక్కి రావట్లేదు. ఓకే నాన్న, ఈ బాబుని ప్రతిరోజు కూడా చంద్ర దర్శనం చేసుకోమనండి. ఎప్పుడు అనంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా చంద్ర దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది.
అలాగే వెండి గ్లాసు తోటి మంచినీళ్ళు తాగమని చెప్పండి. ఎప్పుడు వాటర్ తాగినా ఒక చిన్నదైనా సరే, పెద్ద గ్లాస్ అనే కాదు, ఏదైనా ఒక వెండి పాత్రతోటే తప్పనిసరిగా మంచినీళ్ళు అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది వెండి గ్లాస్తో తప్పనిసరిగా తాగమని చెప్పండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రావటం, కనీసం 8 శనివారాల పాటైనా సరే వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవటం. ఎప్పుడైనా ఒక శనివారం నాడు పెద్దది ఒక తులసి మాల అనేటువంటిది స్వామివారికి సమర్పించటం చాలా చాలా మంచిది. ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే రాలేని పక్షంలో ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంది, అలా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా మాట్లాడవచ్చు. ఓకే అమ్మా, ఇక కాంబో ప్యాక్ గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. కాంబో ప్యాక్ అనేటువంటిది 5 వస్తువులు కలిపి అన్నమాట ఇవ్వటము. 5 వస్తువుల్లో మొట్టమొదటిది శ్రీచక్రము. ఇలాగే మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని బీరువా లాకరులో పొందుపరచాలని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. తర్వాత శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, ధన ఆకర్షణశిల, మత్స్య యంత్రము. మత్స్య యంత్రం అంటే కుటుంబంలో, గృహంలో శుభవార్తలు వినాలి, శుభకార్యాలు చోటు చేసుకోవాలి, దానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ మత్స్య యంత్రం అనేది. ఈ 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. లేని పక్షంలో ఒక వస్తువైనా సరే, అంటే మీకు ఏది అవసరమో అదైనా సరే కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 5 కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫరు. అలాగే ఇండివిజువల్గా సపరేట్గా ఇచ్చేది అనేది మాత్రము కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని దైవిక వస్తువులు అనేది. అది పాజిటివ్ని లోపలికి తీసుకురావటము, నెగటివ్ని అరికట్టేటి వస్తువులు, అదృష్ట ఐశ్వర్య కవచాలు అంటాము. అలాగే వరాహ యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేయటము. మరొకటి చిన్న పిల్లల కోసం ప్రధానంగా ఎప్పుడు కూడా మనం టాపిక్ మాట్లాడుకునేది పిల్లల విషయం, చదువు విషయం. చదువుకి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాం. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలకు అందించే ఆస్తి ఆ చదువు ఒక్కటే. ఆ చదువునే ఎవరు కూడా దోచుకెళ్ళలేరు. సో దాన్ని చక్కగా గ్రాస్పింగ్ పవర్ కోసం కానీ, లేదా వీళ్ళకి కొంతమందిలో ఆ టైంకి ఇంట్లో ఎగ్జామ్ పెడితే బాగా రాస్తున్నారమ్మా, ఎగ్జామినేషన్ హాల్కి పెడితే రాయట్లేదు అని చెప్పేసి కూడా పేరెంట్స్ కంప్లైంట్ ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు నాన్న. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చాలా మంచిది. కేవలం ఎగ్జామ్స్ ముందు పరిగెత్తుకుంటూ వచ్చే కంటే ముందుగానే అది పిల్లలకు వేయటం అనేది మాత్రం చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, మరొక కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాంబాబు మేడం. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మాది భద్రాద్రి కొత్తగూడెం ఈశ్వరరావుపేట. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అన్న. అమ్మా, అమ్మ చెప్పమ్మా. మా బాబు గురించి తెలుసుకున్నానండి. చెప్పు నాన్న. మణిశ్రీ రవీంద్ర చౌదరి. సమస్య చెప్పు నాన్న. 9/9/99 డేట్ ఆఫ్ బర్త్. సమస్య ఐర్లాండ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాడు అమ్మా. ఓకే 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 వాడు భవిష్యత్తు ఎలా ఉంది ఏంటి చెప్తాను. ఓకే 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 తను అక్కడ ఉన్నాడు కాబట్టి తన బదులుగా మీరు చేయండి. ఇక్కడ చెప్పే చిన్న పరిహారం అనేది తెలియచేస్తాను, అది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. 9/9/1999 అంటే న్యూమరాలజీ పరంగా వాస్తవంగా కొంతమంది కావాలని కూడా ఆ రోజున పిల్లల్ని కనడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు బహుశా, కానీ బాగుంది 9/9/1999 అనేది. సో ఫైనల్గా ఏంటంటే అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇది కుజగ్రహానికి సంబంధించింది. కుజుడికి అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పరిహారము అనేది చేసుకుంటూ ఉంటే పిల్లవాడికి అక్కడ ఏ ఆటంకాలు అనేటువంటివి రావు నాన్న. ఆ తర్వాత త్వరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. 11 రోజుల పాటు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే జంట నాగులు ఉంటూ ఉంటాయి, రావి చెట్టు కింద కానీ కొన్ని టెంపుల్స్లో కానీ ఉంటాయి నాన్న. అక్కడికి వెళ్ళి మీరు 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయండి. ఈ విధంగా 11 రోజుల పాటు చేయండి మీరు. అలాగే ఒక 9 మంగళవారాల పాటు 9 ఎర్రని ఒత్తులు వేసి, అంటే చేతిలో కొద్దిగా కుంకుమ వేసుకొని నూనె వేసి ఇలాంటి ఎరుపు రంగు అవుతుంది. 9 ఒత్తుల్ని ఇలా కలపండి. ఆ ఎరుపు రంగు ఒత్తులు అనేటువంటి వేసి మంగళవారం మధ్యాహ్నం పూట రాహుకాల సమయంలో 3 to 4:30 మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ దీపారాధన అనేది చేయండి. అక్కడికి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, ఆ రావి చెట్టు కింద అలా
లేదా కొన్ని టెంపుల్స్లో అయినా ఉంటాయి, అక్కడికి వెళ్ళి దీపారాధన అనేది చేయండి నాన్న. చేసి సుబ్రహ్మణ్య అష్టకము అనేది వీలైనంత వరకు అది చదవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది మేము చదవలేమమ్మా అని అనుకుంటే ఓం శరవణ భవ అని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించటం చాలా చాలా మంచిది. ఆ విధంగా చక్కగా మీరు 9 మంగళవారాల పాటు చేయండి. ఇలా చేశారు అని అంటే మాత్రం తప్పనిసరిగా పిల్లవాడికి భవిష్యత్ అనేది బాగుంటుంది, చక్కని సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది, కెరియర్ వైజ్గా బాగుంటుంది, అలాగే టోటల్గా అనమాట లైఫ్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. ఓకే అమ్మ, ఇక వారాహి కిట్ గురించి వివరిస్తారా? ఓకే, వారాహి యంత్రం కిట్ అనేటువంటిది యథార్థంగా నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ వారాహి యంత్రం అనేసరికి అమ్మో వారాహి యంత్రం అనేది ఇళ్లలో పెట్టకూడదు కదా అన్న భావన ఎక్కువ మందికి ఉంటుంది. అది కేవలం యంత్రంగా మాత్రమే కాదు, యంత్రం పైన ఒక 4 రకాల మణులు అనేటువంటివి కూడా పొదగబడి ఉంటాయి. కొన్ని రత్నాలు అనేటువంటివి 4 అన్నమాట, 4 రకాలవి అంటే ఇంపార్టెంట్వి. ఏది వ్యాపార అభివృద్ధి కోసం ఒకటి, గౌరవ మర్యాదలు లోపించకుండా ధన సంపాదన ఉండటము అనేటువంటిది ఒకటి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంప్రాప్తించడానికి, ఇల్లు పాజిటివ్గా ఉండేందుకు, అతి త్వరగా గృహంలో శుభకార్యాలు జరిగేందుకు, నెగిటివ్ ఉంటే తొలగిపోయేందుకు, వీటన్నిటికీ కూడా వారాహి యంత్రం కిట్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న. ఎందుకనంటే ఎక్కువగా నేను ఏదైనా సరే మనకి ఈ విజయ మార్గం ప్రేక్షకులందరికీ కూడా సపోర్ట్ చేసేటువంటివి మాత్రమే నేను ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటా. దీనివల్ల శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, చాలామంది కూడా తెలియజేశారు. అలా ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే నేను ఈ ప్రత్యక్ష ప్రసారంలో తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న. సో ఆ యంత్రము అనేటువంటిది కేవలం యంత్రంగా ఒకటనే కాకుండా దానిపైన చక్కగా 4 రకాల మణులు అనేవి పొదగబడి ఉంటాయి. మధ్యలో కూడా ఒకటి దృష్టిదోష నివారణ కోసం అని చెప్పేసి ఉంటుంది. ప్రధానంగా దృష్టిదోష నివారణ అనేది ఇంపార్టెంట్. అది వ్యక్తులకు కావచ్చు, ఇంటికి కావచ్చు, ఏది ఏమైనా సరే నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, ఇంకొక కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? అమ్మ మీరు టీవీ చూడొద్దండి, మాట్లాడండి. మాట్లాడండి, అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఒకటి చెప్పండి నాన్న. అదే బాబుదే అమ్మా. చెప్పమ్మా, త్వరగా చెప్పండి, టైం తక్కువ. అదే ఇప్పుడు చెప్తున్నారు కదమ్మా, యూకేలో ఉంటాడు బాబు అని. అదేమ్మా సమస్య ఏంటి? ఓకే నాన్న. ఎనీహౌ పాప వీళ్ళకి అంటే టీవీలో టీవీలో వచ్చేదానికి చూస్తూ దీనికి ఒక ఉంటారు ½ సెకండ్ అయినా డిఫరెన్స్ వస్తుంది, అది టీవీ కన్ఫ్యూజ్ చూస్తూ అవుతుంటారు. మాట్లాడుతూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే పిల్లలు అందరూ కూడా డెవలప్ అవ్వటం కోసము అని చెప్పేసి తెలియచేసేది ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది చేస్తే వాళ్ళకి జాతకపరంగా అన్నమాట ఏ లాకెట్ అయితే కలిసి వస్తుంది అనేది తెలియచేయటం జరుగుతుంది. అది వాళ్ళకి వ్యక్తిగతంగా అందచేయటం అనేది ఉంటుంది. ఒకవేళ కనుక పిల్లలు ఇక్కడ అందుబాటులో లేరమ్మా, వేరే దేశంలో ఉన్నారు, ఏం చేయాలి అనేటైతే ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాలి, వాటిని ఏ విధంగా ఉపయోగపెట్టవచ్చు అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది. ఓకే అమ్మా, మరొక కాలర్ చూద్దాము. హలో హలో చెప్పండి, మీ పేరు? మేడం నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? మేడం నమస్తే మేడం. చెప్పండి, మీ అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ నమస్తే అమ్మ, శుభాశీస్సులు. చెప్పు నాన్న, మెయిన్ సమస్య చెప్పండి. ఏమండి మీరు టీవీ చూడొద్దు, సమస్య ఏంటో చెప్పాలి. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడితే దయచేసి కాల్స్ disturbance కనెక్ట్ అవ్వడం వస్తాయి. చాలా అరుదుగా, ఎందుకంటే ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. మీకు కలిసినప్పుడు దయచేసి టీవీకి దూరంగా ఉండండి, స్పీకర్ వాల్యూమ్ తగ్గించుకోండి, అండ్ మొత్తం మ్యూట్ లో పెడితే అమ్మ మాటలు మీకు కరెక్ట్ గా వినిపిస్తాయి. ఇంకా చివరిగా మేము అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి మాటలో భాగంగా ఎప్పుడు కూడా ప్రధానంగా మనం తెలియజేసేటువంటిది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎక్కువ మంది కూడా ఆర్థిక సమస్యలతోటే సఫర్ అవుతూ ఉంటారు. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు SITASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది, కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేసా. వాస్తవంగా అబౌవ్ 6000 ఎపిసోడ్స్ నా అందులో ఉన్నాయి. నిజంగా అందులో ఎక్కువ అబౌవ్ 50% ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, వాటికి నివారణ చాలా తెలియచేస్తుంటారు నాన్న. ఆయన ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. సో
ఈరోజు మీ అందరి కోసం కూడా తెలియచేసేది ఒక చిన్న పరిహారము అనేది. ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వాడు మాత్రం ఇది చేయటం చాలా చాలా మంచిది. అలాగే అప్పులు తీరాలి అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు. చాలామంది కూడా అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ తీర్చలేకపోతూ ఉంటారు, లేదా మా ధనం బయట ఆగిపోయింది తిరిగి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలియచేసేది శ్రీచక్రం అనే దైవిక వస్తువునా, అదేమి పూజ చేసేటువంటి వస్తువు కాదు, టైటిల్ అది పెట్టడం జరిగింది. మీరు మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచడం యథార్థంగా చాలా చాలా మంచిది. సో అదొక వస్తువు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా గోధుమ పిండి, బియ్య పిండి, కొంచెం పసుపు కలిపి ముద్దలా చేసి అది ప్రమిదలా చేసుకోండి. మామూలు మన మట్టి ప్రమిద ఎలా అయితే ఉంటుందో, లేదా మన ఇంట్లో ఎప్పుడు పెట్టేటువంటి జ్యోతి కోసం చెప్పి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ఈ జ్యోతిని ప్రిపేర్ చేయండి. మీరు ప్రమిద ప్రిపేర్ చేసుకోండి. మీరు వరిపిండి, గోధుమ పిండి, కొంచెం పసుపు అందులో కలిపి నీళ్లు పోసి కలిపి ప్రమిదలా చేసుకోండి. అందులో మీరు మామూలుగా ఈ ఒత్తులు అనేటువంటివి ఒక 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి. చేసి అది వెలుగుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం చిన్నది బెల్లం ముక్క అందులో వేయండి. బెల్లం ముక్కను మాత్రం తప్పనిసరిగా అందులో వేయండి. వేసి దీనికి మాత్రం పసుపు, కుంకుమ, పువ్వులు ప్రమిదకు పెట్టండి. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి అనంటే 5 పంచమి తిథులు చేయాలి. అంటే నెలకి మనకి 2 పంచమి తిథులు వస్తాయి, శుక్లపక్షము, బహుళపక్షము. అలా 5 సార్లు మీరు చేయండి. చాలా 5 పంచమి తిథుల పాటు ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత మీరు తెల్లని పువ్వులతోటి పూజా ప్రాసెస్ అనేది చేయండి. అక్కడ లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ అనేటువంటిది అది ఏ వారం వచ్చినా సంబంధం లేదు, పంచమి తిథి మాత్రమే మనం చూసుకోవాల్సింది. చేసిన తర్వాత మామూలుగా పాలు, పంచదార వేసి నైవేద్యం మాత్రం పాలు నైవేద్యం పెట్టండి. ఈ విధంగా 5 పంచమి తిథులు చేయండి నాన్న. డెఫినెట్గా ఆర్థిక పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే మరొకటి కూడా తెలియచేసేది ఏంటంటే, నెగిటివ్తో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది అమావాస్య తిథులు కానీ, గ్రహణం కానీ, పౌర్ణమి తిథులు కానీ వచ్చినప్పుడు ఎక్కువ మంది కేకలేస్తుంటారు, అరుస్తుంటారు, భయపడుతుంటారు. అది ఒళ్ళు కూడా చాలా బరువైపోతుంది, మరొకళ్ళు ఎవరు కూడా లేపలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి అమావాస్య తిథి వచ్చినాడు మీ గ్రామ దేవతకి నిమ్మకాయల దండ అనేటువంటిది ఒకటి సమర్పించండి నాన్న. 27 నిమ్మకాయలు, 27 నిమ్మకాయలు అనేటువంటివి ఒక దారము అనేది తీసుకొని ఆ దారం 3 వరుసల్లో లేదా ఒకటే లావుగా ఉంది అంటే ఒక వరుస ఏదైనా పసుపు రాసేయండి. ఆ పసుపు రాసి సూది దారంతో 27 నిమ్మకాయలని గుచ్చి మీ గ్రామ దేవతకి తప్పనిసరిగా దండ సమర్పించండి. ఎప్పుడూ కూడా మీ కుటుంబాన్ని, ఇంట్లో అందరినీ కూడా రక్షించేది ఏంటంటే గ్రామదేవత. సో గ్రామదేవతకి ఆ దండ అనేది సమర్పించి ఒక బెల్లం ముక్కైనా సరే నైవేద్యం పెట్టారు. కేకలేస్తుంటారు, అరుస్తుంటారు. సో వాళ్ళు మాత్రము మరి ఆ రోజు వాళ్ళు ఏం చేయాలి అనంటే, మరి ఆ విధంగా నెగటివ్ అనేది వాస్తవంగా రాకూడదు. రాకుండా ఉండాలంటే కూడా నేను ఒక వస్తువు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ బాల్ని దాన్ని వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు, డైలీ పడుకున్న తర్వాత చూస్తున్నారంటే ఆ నెగటివ్ అనేది పోతుంది. యథార్థంగా నెగటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కువగా నెగిటివ్తో బాధపడుతూ ఉంటే మీరు పడుకునేటువంటి దిండు కింద మన మామూలుగా ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను, ఈ చిన్నది వైట్ కలర్లో ఉంటుంది. అది తప్పనిసరిగా మీరు దిండు కింద పెట్టడం చాలా చాలా మంచిది. పట్టిక అని చెప్పేసి అంటాం, వైట్ కలర్లో ఉంటుంది. ఆ పట్టికని దిండు కింద పెట్టండి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాడు కానీ, కొంతమంది చనిపోయిన వాళ్ళు మా కలలో కనబడుతున్నారమ్మా అని చెప్పేసి కూడా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. అప్పుడు ఆ పట్టికని దిండు కింద పెట్టుంచండి, వాళ్ళ దిండు కింద. డెఫినెట్గా నెగిటివ్ అనేది పోతుంది నాన్న. అలాగే వ్యక్తిగతంగా కలిస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. మీ జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాతనే అందచేయటము అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలు అనేటువంటివి ఉన్నా వాటన్నిటికీ కూడా చక్కని రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలియజేసేది పసిపిల్లలకి నేమ్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. పిల్లలకి పేరు పెట్టడము అనేటువంటిది ఆ పేరు లక్కీ నెంబర్కి రిలేటెడ్గా సెట్ చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాడు ఆరోగ్యపరంగా బాగుంటారు, చదువులో రాణించటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మా,
ఈనాటి కార్యక్రమంలో చాలా చాలా పరిహారాలు అండ్ కాలర్స్ అడిగిన వాటికి కూడా చక్కటి పరిహారాలు, మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039 939